హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు ఈశ్వర్ వ్లాగ్స్. ఈరోజైతే మనం రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన వీడియోలో. నేనైతే ఈ రాగి జావ తయారు చేయడం నా డెలివరీ అయిన 6 మంత్స్ నుంచయితే స్టార్ట్ చేశానండి. అప్పట్లో మా పాప అయితే ప్రీమెచ్యూర్ బేబీ అండి. తనకైతే హెల్త్ కొంచెం వెయిట్ తక్కువగా పుట్టింది. బాగా తక్కువగా పుట్టిందండి. కొంచెం కాదు. ఇంకా ఆమెకి ఎప్పుడైతే సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేశానో నేనైతే డాక్టర్‌ని అడిగైతే ఈ రాగి జావ పెడతాం స్టార్ట్ చేశాను. ఇది పెట్టిన కాంచి పాప హెల్త్‌లో కొంచెం చేంజ్ వచ్చి, కొంచెం వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతా వచ్చింది. ఆమె బాడీకైతే ఈ రాగి జావ అనేది సెట్ అయింది. ఇంకా అప్పటినుంచైతే పాపకి డైలీ రాగి జావ అనేది పెడతా ఉండేదాన్ని. కొంతమంది పెద్దవాళ్ళు అంటా ఉండేవాళ్ళు ఆ టైంలో నేను ఈ పాపకి ఇలా రాగి జావ పెడతా ఉంటంటే, "వేడి చేస్తా ఉండిద్దమ్మా పాపకి పెట్టొద్దు" అంటా ఉండేవాళ్ళు. కానీ ఆమె వెయిట్ అనేది పుట్ ఆన్ అయింది కాబట్టి నేనైతే రాగి జావ డైలీ ఇస్తా ఉండేదాన్ని. ఉగ్గు, రాగి జావ ఈ 2 ఆమెకైతే సాలిడ్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ దాకా అయితే ఇస్తా ఉండేదాన్ని. నేనైతే ఆమెకి ఎటువంటి ప్యాకెడ్ ఫుడ్ ఏది పెట్టేదాన్ని కాదు. ఇంట్లోనే తయారు చేసుకున్నవే పెట్టేదాన్ని. ప్రీమెచ్యూర్ బేబీస్ హెల్త్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. వాళ్ళనైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. అలా అయితే మా పెద్ద బాబుకైతే ఇలా తయారు చేస్తా ఉండేదాన్ని. ఈ మధ్య అయితే బాగా బద్ధకించేసి తయారు చేయడం అయితే ఆపేశాను. పాప అయితే కొంచెం వీక్ అయిపోతా ఉంది. మార్నింగ్ ఎళ్లి సాయంత్రం రావడం కదండీ! పాప అయితే చాలా వీక్ అయిపోయింది. ఇంక అందుకనే ఆమెకి ఈ మధ్యలో ఇస్తా ఉన్నాను. పొద్దున్నయితే ఎళ్తా నాకు ఆర్డర్ వేసి ఎళ్ళింది. రాగి జావ నేనొచ్చేసరికి తయారు చేసి పెట్టమని. మనందరికీ తెలిసిందే కదా! రాగి జావ అనేది ఎలా తయారు చేయాలో. పాలైతే బాగా మరిగించుకొని, అందులో రాగి పిండి ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో అయితే కలుపుకోవాలి. ఈ జావతే బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు, మనకి స్వీట్‌కి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం మీ ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. ఉప్పుతోనే తాగుతాము అనుకున్న వాళ్ళు ఉప్పుతోనే ఇవ్వచ్చు రాగి జావ అనేది. నేనైతే పాప తినిద్ది కదా! ఆమెకైతే కొంచెం స్వీట్‌గా ఇస్తే అలవాటయిద్దని బెల్లం అయితే వేస్తా ఉండేదాన్ని. అలా ఆమెకు అలవాటయిపోయింది. ఇంకా రాగి జావ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.